అందరి కోసము మన పాపాలను కడుగుట కోసము పరిశుద్ధుడుగా ఉన్న దేవుడు శిలోమ్రానుపై మనందరి కోసం వేలాడదీయబడ్డాడు. మన పాపాల నిమిత్తము 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మనము చేసిన పాపాల నిమిత్తము తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మనము చేసిన పాపాల నిమిత్తము 3 మేకులు, చేతులలో 2 మేకులు, కాళ్ళకు మేకు. దేవుని బిడ్డలారా, మన పాపాలను కడుగుట కోసమై తన ఆఖరి రక్తబొట్టు వరకు చిందించాడు. ఆయన చివరికి మనందరి కోసము శిలోమ్రాను పైన ప్రాణం పెట్టాడు. దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఏ రీతిగా అయితే లేఖనం ద్వారా చెప్పాడో, ఇదిగో నేను మరణించి తిరిగి 3వ దినమున తిరిగి సజీవుడనే లేస్తాను అని చెప్పిన దేవుడు 3వ దినాన సమాధి చేయబడిన తరువాత 3 దినాలు సమాధిలో ఉండి, సమాధిలో నుంచి 3వ దినమున సజీవుడిగా లేచి 40 దినాలు ఈ భూమిన ఉండి అందరికీ కనిపిస్తూనే పరలోకానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వెళుతూ వెళుతూ చెప్పాడు, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును నేనే, ఇదిగో మీకు మార్గాన్ని చూపిస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి మీకు వెళ్ళుటకు మార్గం ఇదే. నేను ఏ రీతిగా అయితే భూమికి వచ్చారో మీరు కూడా అదే రీతిగా వచ్చారు. ఏ రీతిగా అయితే మీరు మరణిస్తారో నేను